హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్స్ అయిపోయిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో ఆ స్టూడెంట్స్ అందరి మైండ్స్లోనూ ఒకటే క్వశ్చన్: మా పేపర్లు ఎలా ఉంటాయి? తెలంగాణ పేపర్స్ కొద్దిగా భయపెట్టడం వలన మా పేపర్లు కూడా అలాగే ఉంటాయా, ఏంటి పరిస్థితి, ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది, ఎగ్జామ్స్ జరగకుండా మా పేపర్లు ఎలా ఉంటాయి అని చెప్పడం అనేది చాలా సాహసం, అయితే జాతకాలు చెప్పినట్టుగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొన్ని విషయాలు అయితే మీకు నేను చెప్తాను. ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లాస్ట్ 3-4 ఇయర్స్ పేపర్స్ కనుక మనం చూసినట్లయితే తెలంగాణలో ఎంసెట్లో పెట్టినంత స్టాండర్డ్గా అంత టఫ్గా అయితే ఏపీలో ఎంసెట్ పేపర్స్ అయితే ఉండటం లేదు. సరే, పేపర్స్ ఒకవేళ టఫ్ అనుకున్నా ఈజీ అనుకున్నా ఎలా ఉన్నా సరే, ఇక్కడ ఒక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన ఈఏపీ సెట్లో ఇంటర్మీడియట్ మార్క్స్కి 25% వెయిటేజ్ అనేది అయితే ఉంది. ఆ వెయిటేజ్ ఉండటం వలన ఒకవేళ పేపర్లు నిజంగానే మీకు టఫ్గా వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ మార్క్స్కి వెయిటేజీ ఉండటం వలన ఎవరికైతే ఇంటర్మీడియట్ మార్క్స్ బాగా స్కోర్ చేయగలిగారో వాళ్ళకి ది బెస్ట్ ర్యాంక్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏపీ ఎంసెట్ రాయబోతున్న స్టూడెంట్స్, అది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా తెలంగాణ వాళ్ళు కొంతమంది వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ రాయబోతున్నా వాళ్ళందరికీ కూడా ఇంటర్మీడియట్ మార్క్స్ అనేది కన్సిడర్ చేస్తారు. కాబట్టి పెద్దగా మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకే, సో ఈ పాయింట్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ మార్క్స్కి వెయిటేజ్ ఉండటం వల్ల తెలంగాణలో వచ్చినంత టఫ్గా వచ్చినా ఈజీగా వచ్చినా పేపర్స్లో అయితే మీకు ర్యాంక్ పరంగా అయితే ఇంటర్మీడియట్ మార్క్స్ బాగా ఉన్న వాళ్ళకి డెఫినెట్గా బెటర్ ర్యాంక్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, జనరల్గా ఏపీలో పేపర్స్ ఎలా ఉంటున్నాయి అంటే చూస్తే, కెమిస్ట్రీ పరంగా ఇప్పటి వరకు గత 4-5 సంవత్సరాలుగా పేపర్లు కనుక చూసినట్లయితే పర్వాలేదు. అంటే దాదాపుగా 20 నుంచి 25 క్వశ్చన్స్ మామూలుగా ఎంసెట్ స్టాండర్డ్లో ప్రిపేర్ అయిన స్టూడెంట్ చేయగలిగేలాగే ఉంటున్నాయి. అంటే ఒక మాదిరిగా ఎంసెట్ లెవెల్లో ప్రిపేర్ అయిన స్టూడెంట్కి ఇంకాస్త లెవెల్లో ఎక్కువగా ప్రిపేర్ జేఈ అట్లా ప్రిపేర్ అయిన వాళ్ళకి 35-40 కూడా చేసిన సందర్భాలు చాలా ఎక్కువ మందే ఉంటారు. కాబట్టి 20 నుంచి 25 వరకు, అట్లీస్ట్ మినిమం 20. ఫిజిక్స్లో అయితే కనీసం 15 క్వశ్చన్లు అయితే ఖచ్చితంగా మనం చేయొచ్చు, అంటే 35. మ్యాథమెటిక్స్లో మీరు ఎలా చూసినా కానీ 35 to 45 మధ్యలో ఖచ్చితంగా మనం చేయగలిగేలాగానే ఉంటాయి. అంటే ఓవరాల్గా 160 క్వశ్చన్స్లో ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం 65 నుంచి 75 మధ్యలో ఎంసెట్కి ప్రిపేర్ అయ్యాను, నేను గ్యారంటీగా బాగా ప్రిపేర్ అయ్యాను అనుకునే ప్రతి స్టూడెంట్ కూడా 65 నుంచి 75 మార్క్స్ వరకు తెచ్చుకోగలిగేలాగానే మనకి పేపర్స్ అయితే ఇస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేద్దాం. అయితే మీరందరూ చేయాల్సిన పని ఏంటంటే, ఆల్రెడీ తెలంగాణలో ఎంసెట్ స్టూడెంట్స్ ఎలా పేపర్స్ రాసిన తర్వాత వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో మీరు గమనించారు. చీట్ కోడ్స్ కానీ ఇలాంటి పనికిమాలినవి పట్టించుకొని ఎవరైతే ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళారో వాళ్ళైతే ఇబ్బంది పడ్డారు. సబ్జెక్ట్ని నమ్ముకొని ఎగ్జామినేషన్ ముందు రోజు వరకు కూడా ఎవరైతే విగరస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అయితే లాభం పొందారు, కాస్త మంచి స్కోరే తెచ్చుకున్నారనే విషయం మీరు అయితే అర్థం చేసుకోండి. కాబట్టి మీరు కష్టపడండి. ఇంకా కొద్ది రోజుల టైం ఉన్నప్పటికీ ఒకసారి పూర్తిగా రివైజ్ చేసుకోండి. సెకండ్ ఇయర్ టాపిక్స్ని నమ్ముకోండి. సెకండ్ ఇయర్లో దాదాపుగా తెలంగాణ ఎంసెట్ పేపర్లో కూడా అలాగే జరిగింది. రేపు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఈఏపీ సెట్లో కూడా మోర్ దాన్ 50% క్వశ్చన్స్ ఖచ్చితంగా సెకండ్ ఇయర్ నుంచి వస్తాయి. ఇప్పుడే మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసున్నారు కాబట్టి రీసెంట్గా ఆ సెకండ్ ఇయర్ సిలబస్ని కనుక మీరు బాగా చదవగలిగితే డెఫినెట్గా ఇంటర్మీడియట్లో వచ్చినంత స్కోర్ వచ్చింది అంటే మీకు ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉందనే కదా అర్థం. ఒకసారి రివైజ్ చేయగలిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈఏపీ సెట్లో కూడా బెటర్ స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ ఈఏపీ సెట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరగబోతుందో దానికి మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. ప్రిపరేషనే మనకి సక్సెస్, అంతే. ప్రిపేర్ అవ్వకుండా ఏంటేంటో ఆలోచనలు చేసుకుంటే ఎప్పటికీ సక్సెస్ ఉండదు. కష్టపడి ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్గా బెటర్ స్కోర్ తెచ్చుకోవచ్చు. పేపర్స్ ఎలా ఉన్నా మీకు ఇంటర్మీడియట్ మార్కులు వచ్చున్న వాళ్ళందరికీ కూడా ధైర్యంగా వెళ్ళి ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఇంటర్మీడియట్ మార్క్స్కి వెయిటేజ్ ఉండటం వల్ల పేపర్లు ఎలా ఇచ్చినా మీకైతే బెస్ట్ ర్యాంక్ అయితే రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో వీటన్నిటి గురించి ఆలోచించకుండా మీరైతే కష్టపడుతూ ఉండండి. విష్ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.